కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలందరూ ప్రభుత్వం మీద గుస్స మీద ఉన్నారా, ఇబ్బంది పడుతున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదే విషయం మీద చర్చ జరుగుతుంది. ఆల్రెడీ మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఎక్కడికక్కడ మహిళలు మంత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేటువంటి నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ ఎట్లా అడ్డుకుంటున్నారు, మాకు ఇస్తాము అని చెప్పినటువంటి హామీలు ఏవి అనేటువంటి విషయంలో ఎక్కడికక్కడ నిలదీస్తుంది తెలంగాణ సమాజం. ఇంకొక వైపు పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకులను అట్లనే నిలదీస్తున్నారట. ఎందుకు అంటే వాళ్ళ పదవుల విషయంలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు దాటిపోయింది. లాస్ట్ సంవత్సరం అంతా ఎన్నికల కోసమే పోతుంది. ఆ లెక్కన చూసుకుంటే ఇంకొక సంవత్సరంన్నర మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఇంకా చివరి సంవత్సరంలో ఎట్లాగూ ఎన్నికల హడావిడే ఉంటుంది. అప్పుడు కొత్తగా కార్పొరేషన్ పదవులు కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి నాయకులకి పదవులు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కువగా ఏ పార్టీలైనా సరే, అది అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఎలక్షన్ ఇయర్ మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి స్ట్రాటజీలతోనే ముందుకు పోతుంది. సో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డటువంటి కార్యకర్తలకు పదవులు ఇవ్వడంలో ఈ రోజు వరకు కూడా ఇంకా లేట్ చేస్తుంది. పదవుల విషయంలో మాత్రం సప్పుడు చేస్తలేరు అనేది వాళ్ళలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ మాట్లాడుకుంటున్న మాట. ఇంకా చాలా కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి, రకరకాల హోదాలు ఖాళీ ఉన్నాయి ప్రభుత్వంలో. అట్లనే పార్టీకి సంబంధించి కూడా పార్టీ వైపుకి వచ్చేసరికి పార్టీలో కూడా చాలా పదవులు ఖాళీగా ఉన్నాయి. కానీ వేటిని ఫిల్ చేసేటువంటిది అవకాశం ఉన్నా కూడా ఎందుకు చేయడం లేదు, ఎందుకు పదవులు ఇవ్వడం లేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. ఆల్రెడీ ఓ దిక్కు జనాలకు ఇస్తాము అన్నటువంటి హామీలు కూడా ఇవ్వక 2.5 ఏళ్ళు అయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో ఇస్తామన్నటువంటి హామీలే ఇస్తలేరు అని ఎక్కడికక్కడ మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఎక్కడికక్కడ ప్రభుత్వాలని నిలదీస్తున్నారు. ఓ దిక్కు జనాలకు ఇస్తామన్నటువంటి మాటని నిలబెట్టుకోలేదు, ఇంకొక దిక్కు కార్యకర్తలకు కూడా సరైనటువంటి స్థానం కల్పించట్లేదు అనేటువంటిది కార్యకర్తల్లో ఉన్నటువంటి ఒపీనియన్ అట. ఇట్లనే ఉంటే పరిస్థితి కనుక ఇప్పుడు ఆల్రెడీ ఊర్లలో చాలా చెయ్యి దాటిపోయినటువంటి పరిస్థితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఎక్కడికక్కడ మంత్రులను నిలదీసే పరిస్థితి ఉంది అంటే ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఊర్లలోకి పోయి పార్టీకి ఓటు వేయమని అడిగేటువంటి పరిస్థితి లేదు ఊర్లలో అనేది చాలామంది కార్యకర్తలు చెప్తున్నారు. అంతేకాక ఒకవేళ కార్యకర్తను ఊర్లలో ఉన్నటువంటి జనం సరే మాకంటే ప్రభుత్వం ఇస్తాము అన్నటువంటి హామీలు ఏవి అమలు చేయలేదు, కనీసం నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇంత కష్టపడ్డావు కదా, మరి 2.5 ఏళ్ళు అవుతుంది పార్టీ అధికారంలోకి వచ్చి, నీకేం పదవి ఇచ్చింది అని వాళ్ళు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పుకోవాలి? నిజంగా కూడా కార్యకర్తలకు చాలా పెద్ద ఇబ్బంది అది. చాలా చోట్ల ఊర్లలో చాలామంది కార్యకర్తలు దీంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అధికారంలోకి వచ్చింది సరే, ఫస్ట్ సంవత్సరం అంటే అధికారంకి పార్టీకి సంబంధించి ప్రభుత్వంకి సంబంధించి చాలా పనులు ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేసింది వాళ్ళ అధిష్టానం కావచ్చు, వాళ్ళ అగ్రనాయకులు కావచ్చు అని అనుకోవచ్చు. కానీ సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అవటానికి వస్తుంది, ఇంకెప్పుడు ఇస్తారు పదవులు? చాలా సందర్భాలలో కార్పొరేషన్ పదవులు 2 ఏళ్ళు ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి ఇస్తే కనుక ఒక టర్ము కొంతమంది వెళ్ళిపోయేటోళ్ళు, మళ్ళీ ఫిల్ చేయాల్సినటువంటి వాళ్ళకి ఇంకొకసారి ఇవ్వడానికి అవకాశం ఉంటుండే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో కొన్ని కార్పొరేషన్ పదవులు, కొన్ని వేరే నామినేటెడ్ పదవులు ఇచ్చిరు. కానీ మిగతా వాటికి సంబంధించింది చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ రోజుకి కూడా కార్యకర్తల్ని పట్టించుకుంటలేరు అనేది కార్యకర్తల్లో ఉన్నటువంటి అభిప్రాయం అట. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ తరపున నిలబడడానికి, చివరికి ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా పార్టీ తరపున పార్టీ జెండా పట్టుకొని ఊర్లలోకి పోయి పార్టీకి ఓటెయ్యాలి అని చెప్పినటువంటి మాకే న్యాయం జరగకపోతే ఇంకా జనంకి మీకు ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది అని మేము చెప్పగలుగుతాము అనేది కార్యకర్తల మాటగా వినిపిస్తుంది. అయితే అసలు ఈ విషయం చెప్తామంటే కనీసం నాయకులకి పదవుల విషయంలో కావచ్చు, కార్యకర్తలు వాళ్ళకు ఉన్నటువంటి అసంతృప్తిని చెప్పేందుకు కూడా ఎవరి దగ్గరికి పోయి చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనేటువంటి దానికి కూడా వాళ్ళకి కరెక్ట్గా సమాధానం లేదట. ఓ దిక్కు వాళ్ళ ఇన్ఛార్జ్ ఉంటుండే, గతంలో ఏంటి అంటే వాళ్ళ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉంటుండే, పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో. అట్లనే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంది, ఏముంది, ఏం అవకాశం ఉంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది వినడానికి వాళ్ళకి ఒక ఇన్ఛార్జ్కి చెప్పుకునేటువంటి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ కూడా సైలెంట్ అయిపోయింది, ఎక్కడ ఏ వ్యవహారాలలో కూడా తలదూర్చినట్టు కనిపిస్తలేదు. సో చాలా జిల్లాలలో ఇట్లాంటి పరిస్థితే ఉందట. చాలా జిల్లాలకు సంబంధించినటువంటిది అసలు ఎవరి దగ్గరికి పోవాలి, ఏం చెప్పాలి, మాకే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఇంకా మేము జనాలకి ఎట్లా చెప్పగలుగుతాం, ఏం చెప్పగలుగుతాం? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం జనం దగ్గరికి పోయి ఓట్లు వేయమని ఓట్లు వేయించడం తప్ప మాకు పదవులు తీసుకునేటువంటి అవకాశం దొరకలేదు. పదవులు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు మాత్రం
దాని విషయంలో కనీసం మాట కూడా మాట్లాడడం లేదు అనేటువంటిది కార్యకర్తలు అనుకుంటున్నారట. ప్రతి జిల్లా, ఏ జిల్లా తీసుకున్నా కూడా ఉత్తర తెలంగాణకి సంబంధించింది కావచ్చు, దక్షిణ తెలంగాణకి సంబంధించింది కావచ్చు, హైదరాబాద్ జిల్లాకి సంబంధించింది కావచ్చు, ప్రతి చోట చూసుకున్నప్పుడు నాయకులు, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒపీనియన్తోనే చాలామంది ఉన్నారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. మరి ఆల్రెడీ 3 ఏళ్ళు అవటానికి వస్తుంది. ఎప్పుడు ఇస్తారు పార్టీలో పదవులు, ఎప్పుడు వస్తాయి పదవులు? గతంలో క్యాబినెట్కి సంబంధించినటువంటిది అయిపోగానే ఇస్తాము అని చెప్పారు. దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత సరే ఎన్నికలు వచ్చినాయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, దాని తర్వాత ఇస్తామని చెప్పారు. దాని తర్వాత ఏదో రకరకాల పండగలు, ఈ పండగ బొంగనే పదవులు వస్తాయని, ఆ పండగ బొంగనే పదవులు వస్తాయని వెయిట్ చేసినటువంటి కార్యకర్తలకు నిరాశనే ఎదురవుతుంది. ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టుకొని ఉన్నటువంటి మాలాంటి కార్యకర్తలకే పార్టీ న్యాయం చేయలేకపోతే ఇంకా మేము జనం దగ్గరికి వెళ్ళి ఏం సమాధానం చెప్పాలి? జనం దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యమని అడుగుతున్నప్పుడు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి మా దగ్గర సమాధానం లేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంటున్నారు.